కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మెప్పుల కోసమే ప్రజలను ఇబ్బందులు పెడుతోందని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆరోపించారు. సరూర్ నగర్ చెరువుకి సంబంధించిన టెండర్ను ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను బయటపెట్టాలన్నారు. అంచనా వ్యయం ఎంత, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటని అడిగారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పనులు ప్రారంభించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆకుల శ్రీవాణి పేర్కొన్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి, తాళం చేతులు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. కాదు కూడదు అని అంటే పోలీస్ కేసు పెడతా అంటే పోలీస్ కేసు పెట్టండి, ఎక్స్ప్లెనేషన్ నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నాను కార్తిక్ గారు, ఇది ప్రజాధనంతో చేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా మీరు క్లారిటీ ఇవ్వండి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద డెవలప్మెంట్. ఇది మంచిగా కావాలి, చెరువు ప్రక్షాళన కావాలి అని చెప్పి లెటర్లు ఇచ్చింది నేనేనండి. కావాలంటే మీరు చూసుకోండి, నేను గడ్డన్నారం కార్పొరేటర్ ప్రేమన్న కలిసే మేము లెటర్లు ఇచ్చాము. అవి ఇప్పుడు అయిన తర్వాత వాటిని తప్పుదోవ చేయకండి. సరూర్ నగర్ కట్ట మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టాలని చెప్పి ఒక వారం రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నిజంగా కూడా స్పెషల్ పనులు జరుగుతున్నాయి. ఇది కేవలము రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మారిపోయి కొంతమందికి హెల్ప్ చేస్తున్నారని క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టేటప్పుడు కనీసం ఇక్కడ ఉన్న ప్రజల నుంచి ఏదన్నా తీసుకున్నారా, వాళ్ళతో మాట్లాడారా? అదిగాక దాని తర్వాత డిపిఆర్ ఏందో ఇంతవరకు తెలియదు, ఎస్టిమేషన్ ఏందో తెలియదు. దానికి తోడు ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటున్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అయితే ఇది జిహెచ్ఎంసి అండర్ లో వస్తుందా, హైడ్రా డిపార్ట్మెంటా, ఇరిగేషన్ టీమా, ఎవ్వరు పనులు చేస్తున్నారో కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు.